శుభం వ్యాధి యోగము రాజయోగము విపరీత రాజయోగము. యోగం అంటే ఏంటి? ఇక్కడ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే రెండు గ్రహాల కలయిక ఒక యోగం. బుధుడు రవి కలిస్తే బుధాదిత్య యోగమని, గురుడు చంద్రుడు కలిస్తే గజకేసరి యోగమని, చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగమని, గురుడు కుజుడు కలిస్తే గురుమంగళ యోగమని. ఇవి కాకుండా మనకు పంచమహాపురుష యోగాలు ఉన్నాయని చెప్తాను మేడం. ఈ పంచమహాపురుష యోగాలో మాలవీయ యోగము, శశయోగము, వృచ్చిక యోగము, భద్రయోగము, ఈ విధంగా పంచమహాపురుష యోగాల గురించి మనం చెప్తుంటారు. ఏమిటి పంచమహాపురుష యోగాలు అంటే, ఈ పంచమహాపురుష యోగాలు ఒక యోగం అంటే తను ఉండే స్థలంలో ఒక అధికారిగా ఉండడానికి అవకాశం ఉంటుందట. చేసే వృత్తిలో రెండు యోగాలు ఉంటాయంట. ఇప్పుడు ఉన్న లౌకిక ప్రపంచ ప్రకారం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే అవ్వడం అంటే ఒక ప్రజాప్రతినిధిగా ముందుకు వెళ్ళడం జరుగుతుందట. మూడు యోగాలు ఉంటే ఒక మినిస్టర్ అయిపోతాడు. అంటే మినిస్టర్ లెవెల్ మనకి ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్న, మినిస్టర్కి రాజ్యాన్ని వెళ్ళే ఒక మంత్రిగా ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగమాట. అందులో 4 యోగాలు ఉంటే దేశాన్ని వెళ్ళే అధినేత అంటే ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ఈ పోస్టులో ఉన్న వాళ్ళకంటే పంచమహాపురుష యోగాలు కనీసం 4 యోగాలు ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళారట. 5 యోగాలు ఉంటే చక్రవర్తి, విశ్వమంతా ఏలుతున్న చక్రవర్తి అవుతాడట. అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే విశ్వమాకి అధిపతి ఎవడంటే యుఎస్లో ఉన్న ప్రెసిడెంట్ కింద మనం లెక్క వేసుకుంటాం, మనం అనుకున్న లెక్క ప్రకారం అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. సో ఆయనకి పంచమహాపురుష యోగాలు ఉన్నాయట. అడగచ్చు, ఈ పంచమహాపురుష యోగాలు మన భారతదేశంలో ఎవరికి ఉన్నాయని. శ్రీరామచంద్రుడు వరకు ఉన్నాయట. అంత పంచమహాపురుష యోగాల నుండి చక్రవర్తి ఉండి కూడా 14 సంవత్సరాలు అడవిలో తిరగడము, వనవాసము, స్త్రీ వియోగం అంటే భార్యా వియోగం అవ్వడము, ఇవన్నీ కష్టాలు పడ్డాము, ఇవన్నీ మనం చూస్తున్నాం రామాయణంలో. అంటే ఎటువంటి రాజయోగం ఉన్నప్పటికీ కూడా కర్మానుసారము మనం చేయవలసిన పనులు తప్పవు. భూమి మీద మనిషిగా పుట్టినందుకు కర్మానుసారం ఏదే అనుభవించాలో గ్రహస్థితి ప్రకారం అనుభవించక తప్పదు. చేత సాధన చేసుకుంటూ యోగాలు ఉన్నప్పటికీ కూడా సాధన చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో వాడు సాధ్యం కానిది ఏది కాదు. కాబట్టి మోక్ష సాధన చేసేవాడికి జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, యోగాలు ఉన్నా ఆ యోగాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ మోక్ష సాధన చేయగలిగితే మంత్రశాస్త్రం ద్వారా డెఫినెట్గా ఏ సక్సెస్ లైఫ్ ఉంటుందని చెప్తున్నాను. శుభం వ్యాధి.
పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.